వస్తా ఉన్నాం. వచ్చేలాకే ముందు పిల్లి పడింది, పిల్లి పడింది. సరే దేందాలి అప్పుడు మందుల కింద దాగా తెల్ల మందుల కింద దాగి ఉండు కదా, పిల్లను కదా నా కొడుకు వయసులో ఉంటప్పుడు మందుల కింద దాగి ఉండు కదా. సరే పిల్లి అని చెప్పని అనేది అలిచేది వెళ్ళేది. మళ్ళీ కుక్క పడేది లేమా, కుక్క పడేది. అప్పుడు కూడా జంకే ఉండు కదా, కుక్క కూడా జంకేదిరా. కుక్క జంక ఎండి జంక కట్టుకుంటే ఆ పుర్లను తీసుకుంటాను. ఇప్పుడు నేను ఐదు వాళ్ళు లెక్క చేసుకుని వెళ్ళేది నా తరుగునటిని. అప్పుడు దోసేసిందండి వెనక్కి. ఏడా మా ఇంటి అమ్మిడికి పోతే తోసేసింది. మా ఇంటి అమ్మిడికి పోతే మా నాయన దెయ్యాలు తరుగుని వెళ్తాడు. మా నాయన దెయ్యాలు కూడా లెక్క చేయడు, తరుగుని వెళ్ళాడు మా నాయన. నా అబ్బా అసిమింటో ఆడపోతే తోసేసింది. ఆహా ఎన్నెళ్ళి వెనక పక్క తోసేసింది, ముందుకి తోసేసింది కైలోకి. తొక్కుతా ఉండే పైన కూర్చొని నడుస్తా ఉన్నాను. నాలుగైలు తోసేసింది అన్నో. మా నాయన కనుక్కోవడం పక్కనకి ఎవరు కనపడలా, మా నాయన కనుక్కోవడం నా గొంతు. అప్పుడు సినిమా చూసుకుని వస్తాను మాట నేను 2 ఆటోలు చూసుకుని వస్తాను కోట నుంచి 2 రూపాయలతో. బిడ్డ నడతాను చెప్పని వచ్చాక నా పైన కూర్చొని తొక్కుతా ఉన్నంత. అప్పుడు మా నాయన వదిలేసి తరుముకొని పోయి అప్పుడు నన్ను అదే చేస్తే అప్పుడు మా తాత అమ్మ ఎదుగుంది. అప్పుడు మా తాత మా అమ్మమ్మ మా అమ్మ తండ్రి బొలుదుడు ఆయన అప్పుడే ప్రాంగణలు కొలుసుకొని వేరే నా టైం వచ్చేసాడు. ఎదురు నేను తొక్కేసినాను రా అన్నాడు. తొక్కితే బిడ్డ వస్తాడు. బిడ్డ వచ్చినప్పుడు నువ్వు అంతా తొక్కేస్తాడమ్మా, తొక్కతాం తప్పు కదా తల్లి. ఇప్పుడు నిన్ను బంధించేస్తా, నువ్వేం చేస్తావా అని మా తాత. లేదు నాయన నేను చేయను, నీ బిడ్డ లేకపోతే చంపాను, అప్పుడే చంపేస్తాను మీ దాగురా. నేను ఏదైనా కంట్లో పడ్డాడో చేసినా.